ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగు వాళ్ళం కదా, తీసుకోవడమే వస్తుంది, ఇవ్వడం రాదు. తెలుగు సాంప్రదాయం. అమ్మ అందరికీ వందనాలు, అయ్యా వందనాలు అందరికీ. బైబిల్లోంచి ఒక భాగాన్ని చదువుదాం. అందరూ తెరవండి. నేను వచనం చదువుతాను, మీరు వచనం చదవండి. ఈ భాగాన్ని మనం కలిసి ధ్యానం చేస్తాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం, యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. బైబిల్లో వెనకాల నుంచి 228వ నెంబర్ పేజీ. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 12 నుంచి 18 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాం. ఈపూరు గ్రామమందు మీరు ఏర్పాటు చేసుకున్న స్థానిక సంఘమును బట్టి మీకు వందనాలు. సంఘ పర్యవేక్షణ కొరకు మీరు ఉంచిన నీ సేవకుని బట్టి, సంఘానికి మీరిచ్చిన పెద్దలను బట్టి, బాధ్యత గల సహోదరులను బట్టి మీకు కృతజ్ఞతలు. మరి ఈ సంవత్సరం నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్న ఈ సభలలో ఇప్పటికే ఒకరోజు మా మీద నుంచి దొర్లింది. నీ దాసులు హెన్రీ గారి ద్వారా నిన్న ఉదయం, నిన్న రాత్రి నీ వాక్యమును మీరు విడుదల చేసినందుకై మీకు కృతజ్ఞతలు. నేనును నీ పక్షంగా నీ ప్రజలతో మాట్లాడడానికి నన్ను తీసుకుని వచ్చారు. ఓ ప్రభువా, వీరి మధ్య ఏమి జరగాలి, క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో దర్శనాలు ఉన్నాయి. మనకు కలిగిన దర్శనాలు కాదు, దేవుడిచ్చిన దర్శనాలు ఎవరెవరికో ఇచ్చాడు.
అవన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ఈ దర్శనాలన్నిటినీ విభజిస్తే బైబిల్ నిండా 4 రకాల దర్శనాలు ఉన్నాయి అని చెప్తారు. ఆ 4 రకాల దర్శనాలు ఈ 2 రోజుల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అందులో మొట్టమొదటి దర్శనం దేవుని మహిమను గూర్చిన దర్శనం. ఇంగ్లీష్లో విజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అని అంటారు. దేవుని మహిమ దర్శనం, అది ఈ పూట చెప్తాను. అలాగనే బైబిల్లో మరో దర్శనం ఉంది, అది దేవుని పరిశుద్ధతను గూర్చిన దర్శనం. దాన్ని ద విజన్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ అని అంటారు. దేవుని పరిశుద్ధత దర్శనం. ప్రభు చిత్తమైతే రాత్రికి చెప్తాను. మూడవ దర్శనం దేవుని యొక్క కృపా దర్శనం. అది దేవుని కృపను గూర్చిన దర్శనం. ద విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అని అంటారు. రేపు చెప్తాను. అలాగనే దేవుని యొక్క గొప్పతనమును గూర్చిన దర్శనం, ద విజన్ ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ అనే ఒక దర్శనం. మళ్ళీ చెప్తాను వినండి. మహిమ దర్శనం, పరిశుద్ధ దర్శనం, కృపా దర్శనం, చివరగా గొప్పతనమును గూర్చిన దర్శనం. ఈ దర్శనం ఎవరైతే పొందారో, దర్శనము పొందిన వారి యొక్క దశ దిశ ఈ 2 మారిపోతూ వచ్చాయి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనకు ఈ దైవ దర్శనాలు చూడడం మనకు చేత కావడం లేదేమో అని అనిపిస్తుంది. అందుకనేమో ఈ పాట మనం పాడుకోవలసి వస్తుంది. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతాము నేను నిన్ను చూడ. ప్రభు యొక్క దర్శనం చూడడానికి మన కన్నులు తెరవబడాలి. దేవుని యొక్క దర్శనం చూడకుండా మనకు అడ్డం పడేవి కొన్ని ఉంటాయి. 2 కొరింథీ పత్రిక 4:4 రాసుంటుంది, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుందట. కనుక సాతానుడు మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తేను మనం దైవ దర్శనాలను మనం చూడలేం. లోక దర్శనాలు చూడడం అలవాటైన వాళ్ళకి దైవ దర్శనం చూడడం కొంచెం కష్టమైన పని. లోకములో ఉన్న సరదాలు చూడడం ఈ కంటికి ఇష్టం, లోకములో ఉన్న సంపదలు చూడడం ఈ కంటికి ఇష్టం, లోకములో ఉన్న వాటి మహిమను చూడడం ఈ కన్నుకి ఇష్టం, లోకములో ఉన్న సరసాలు చూడడం ఈ కన్నుకి ఇష్టం. మరి దైవ దర్శనం చూడాలంటే అంత తేలికేం కాదు. అందుకనే దేవుని సేవకుడు ఆ పాట రాశాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతాము నే నిన్ను చూడ. కనుక దైవ దర్శనం చూడడానికి మొదటి ఆటంకం మన యొక్క మనోనేత్రానికి గుడ్డితనం సాతానుడు కలిగిస్తాడు. అలాగే మరొక ఆటంకం మనమే తెచ్చిపెట్టుకుంటాం. ఎఫెసీ పత్రిక 4:17 ఉంటుంది, వారు అందమైన మనసు గలవారై మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు అని రాసి ఉంది. కొంతమంది యొక్క మనసు అందమైపోతుందన్నమాట, చీకటైపోతుంది. చీకటితో నిండిన మనసు దైవ దర్శనం చూడడానికి వీలు కుదరదు. ఇదొక కారణం. బైబిల్లో మరొక కారణం ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో పౌలు రాస్తాడు, వారి హృదయం అంధకారమయమాయెను అని అంటాడు. వారి మనసు అందమాయెను, వారి హృదయం అంధకారమయమాయెను, వారి మనోనేత్రమునకు దుష్టుని వలన అందమే కలిగెను. ఈ ఆటంకాలు పెట్టుకున్నటువంటి మనం దేవుని దర్శనం చూడడం ఇది అంత తేలికైన విషయం కాదు. చివరగా మరికొంతమందికి కంటికి పొరలు కమ్మేసి ఉంటాయి.
అననీయ ప్రార్థన చేస్తుంటేను సౌలు యొక్క కన్నుల నుంచి పొరల వంటివి రాలినట్టుగా మన కంటికి పట్టిన పొరలు రాలాలి. కొంతమందికి ఒక్కొక్క పొర కమ్మేసి ఉంటుంది. వారి కలుగున డబ్బును బట్టి వచ్చిన అహంకారపు పొర ఉంటుంది కొంతమందికి. కొంతమంది వాళ్ళ చదువును బట్టి వాళ్ళకి పట్టిన అహంకార పొర ఉంటుంది. మరి కొంతమందికి వారి కులమును బట్టి పట్టిన కులగర్వం అనే పొరగొట్టి కమ్మేసి ఉంటుంది. కొంచెం అందంగా ఉంటే అందంగా ఉన్నానని ఏమంటే అందపు గర్వపు పొర కమ్మేసి ఉంటుంది. కొంచెం ఆత్మీయంగా ఉంటే వింటున్నారా, వీళ్ళకేమో మేము వాళ్ళకంటే చాలా ఆత్మీయులమని ఆత్మీయ గర్వ పొరలు కమ్మేసి ఉంటాయి. ఈ కంటికి పట్టిన పొరలు రాలకపోతే మన దర్శనం చూడలేము. మన దిశ మారదు, మన దశ మారదు. మనం ఎలాగున్నామో అలాగే మిగిలిపోతుంటామన్నమాట. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయి కదా? కొంచెం సావధానంగా నేను చెప్తున్నాను. బైబిల్లో ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయని చెప్పాను? 4 దర్శనాలు. మొదటి దర్శనం మహిమ దర్శనం, రెండవ దర్శనం పరిశుద్ధత గూర్చిన దర్శనం, మూడవ దర్శనం కృపా దర్శనం, 4వ దర్శనం గొప్పతనమని గూర్చిన దర్శనం. ఇలాంటి దర్శనాలు బైబిల్ నిండా ఉంటేను ఇవి చూడకుండా అడ్డం పడేది మనోనేత్రానికి సాతాను వల్ల గుడ్డితనం, మనసు కలిగిన అంధత్వం, హృదయానికి కలిగిన అంధత్వం, చివరికి మన కంటికి పట్టిన పొరలు. ఈ 4 దర్శనాలు చూడడానికి 4 ఆటంకాలు ఉన్నాయన్నమాట. అమ్మ, అర్థమవుతుంది చెప్పే విషయం. ఈ 4 రకాల దర్శనాలు చూడడానికి 4 ఆటంకాలు విభేదిస్తున్నాయి అన్నమాట. కనుక మనం ఆ రోజున దైవజనుడు ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థన చేసుకోవడం అవసరమేమో అనిపిస్తుంది. ఏమిటి ఆ పాటలోని ప్రార్థన అంటే, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నుల నాకు నిరతాము నీ నిన్ను చూడ. పద్మాసు దీపంలో యోహాను చూచాడు దర్శనం. ఉన్నతమైన సింహాసనం మీద నీవు కూర్చున్నప్పుడు యెషయా చూచాడు దర్శనం. సీనాయి పర్వతము దగ్గర మోషే చూచాడు దర్శనం. దమస్కు మార్గములో పౌలన్న చూచాడు దర్శనం. వీళ్ళందరూ దర్శనము చూచిన తర్వాత వాళ్ళ దశ వాళ్ళ దిశ రెండు మారిపోతూ వచ్చాయి. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటంటే, నేను ఉన్న ఈ 2 రోజులు ఈ 4 దర్శనాలు చెబుతాను. మీరు ఆలోచిస్తూ ఆ దర్శనము చూసే ప్రయత్నం మీరు చేయండి. నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకుని మార్చుకోవలసిన విషయాలను మార్చుకుందాం. ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మార్చుకుంటారా, మార్కులు వేస్తారా? చెప్పరే, మార్చుకుంటారా? మార్కులు వేయరు కదా. ఈరోజు క్రైస్తవ సమాజానికి పట్టే దరిద్రం ఏంటనంటే, ప్రసంగాలకు మార్కులు వేస్తారు కానీ వీళ్ళు బతుకులు మార్చుకోరు. వీళ్ళకి మార్కులు వేయడమే వచ్చు కానీ మార్చుకోవడం రాదు. ఎందుకంటే చాలా ప్రసంగాలు వినేసేస్తున్నారు కదా ఈ దినాల్లో. యూట్యూబ్లో వచ్చేస్తున్నది, వాట్సాప్లో వచ్చేస్తుంది, టీవీల్లో వచ్చేస్తుంది. ఇక వినడం. ఇతను చెప్పింది బాగుంది, వీడు చెప్పింది బాగుంది అని చెప్పి మార్కులు వేయడం తప్ప మార్చుకునే అలవాటులోకి రావడం లేదు మన వాళ్ళు. కనుక ఈ భయంకరమైన ప్రమాదం నుంచి ముందు మనం బయటపడాలి. కనుక వినండి, నేను ఈ రోజున మీకు చెప్పబోయే మొదటి దర్శనం ఇది మహిమ దర్శనం. చెప్పడం ఏమి దర్శనం? ద విజన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ దర్శనం నేను మీకు వివరించబోతున్నాను. సరే, ఈ మహిమలో ఎవరు కనబడుతున్నారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కనబడుతున్నారు. అమ్మ, అర్థమవుతున్నదా? ఇప్పుడు చెప్తాను వినండి. క్రైస్తవులు యేసుక్రీస్తును ఎట్లా చూడడం నేర్చుకున్నారు మన వాళ్ళు అంటే, తొట్టులో ఉన్న యేసయ్యను చూడడం బాగా నేర్చుకున్నారు. డిసెంబర్ రాగానే తొట్టు చుట్టూ తిరుగుతారు. తొట్టు గ్యాంగ్ క్రైస్తవులు ఎక్కడ తిరుగుతారమ్మా? చెప్పరే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, చింత లేదు యేసు పుట్టెను అని పాడుతూ తొట్టు చుట్టూ తిరుగుతుంది తొట్టు గ్యాంగ్ క్రైస్తవ్యం. ఆయనేమో కొద్ది రోజులే ఉండి, రోజులు కూడా కాదేమో, ఆ తొట్టులోంచి మరి యోసేపులు ఎప్పుడో తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. తొట్టులో వంచలా.
మరి ఈ క్రైస్తవులకే మైదా రోగం, తొట్టు చుట్టే తిరుగుతున్నారు వీళ్ళు. ఆ తొట్టులో ఉన్న యేసయ్యకి నిద్ర రావడం లేదట. కొంతమంది లాలిపాటలు కూడా పాడుతున్నారు వీళ్ళు. లాలమ్మ లాలి 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 అని పాడరే బాల యేసునకు లాలి. ఒరే మీకు చావడానికి వచ్చాను రా అని అయినట్టుంటే, బజ్జో యేసు బజ్జోవా, నిద్ర పట్టకపోతే జోల పడతాను పడుకోవా. అసలు మనకు బుర్రుందంటారా అని అనిపిస్తుంది నాకు. ఏమనుకోకండి, ఏమంటే కనీసం బుర్రుండే పాడుతున్నాము ఇలాంటి పాటలు. ఇలా డిసెంబర్ రాగానే వింటున్నారా లేదా, తొట్టు చుట్టూ తిరిగి తొట్టులో ఉన్న చిన్న పిల్లగాడిని చూసాం. చిన్న పిల్లోడుగా లేడా ఆయన, తొట్టులోంచి ఎప్పుడో తీసేశారు. తర్వాత మార్చి నెల రాగానే సిలువ చుట్టూ తిరిగేస్తారుగా. ఇటమ్మా ఏమి సీజన్ అంటది అమ్మా, చెప్పండి ఏమనుకో చెప్పండి, ఏమన్నా ఏం సీజన్ ఇది? ఏమండి లింట్ సీజన్ అంట. మరి లింట్ అంట, మరి ఇది ఏమంటావు నాకు అర్థం కావడంలా. సిలువను చూసేస్తారంట ఈ రోజుల్లో. 40 రోజులు నీసు కూడా తినరట. ఒక ఆయన కాలు చెప్పులు కూడా వేసుకోకుండా కనబడ్డాడు. ఏం నేను అమాయకంగా ఏదో చెప్పులు ఎక్కడ వదిలేసి వచ్చాడేమో, కాలు కాలుతున్నాయని. బ్రదర్ మీరు చెప్పులు ఎక్కడ వదిలేశారు అంటున్నాను నేను. అతను అంటాడు పర్వాలేదని అంటున్నాడు. ఏంటి పర్లేదు బ్రదర్, కాలు కాలుతాయి కదా అంటే, అప్పుడు భార్య లింట్ కదా బ్రదర్ అంటుంది పక్క నుండి. అంటే చెప్పులు వేయరంట, నాన్ వెజిటేరియన్ తినరంట. ఏంటంట సిలువ ధ్యాన కోటాలంట. దీని పేరేంటమ్మా, లెంటు. దీని ఏదో పెద్ద అంటే ఏమండి, సిలువను చూస్తే సిలువ మీద లేడు కదా ఆయన. ఆ రోమీలు చచ్చిపోయినాడని వాళ్ళు ఎప్పుడో సిలువ మీద నుంచి దించేశారు. అమ్మా విట సిలువ కార్యాన్ని చూడు. సిలువలో ఆయన సంపాదించిన పాప క్షమాపణ చూచి అనుభవించు. సిలువలో ఆయన సంపాదించిన విమోచన చూచి అనుభవించు. సిలువలో ఆయన సంపాదించిన నీతి తెచ్చి సంపాదించుకో. సిలువలో ఆయన సంపాదించిన సమాధానం అనుభవించు. సిలువలో ఆయన తెచ్చిన ప్రాయశ్చిత్తం అనుభవించు. ఇవి అనుభవించడం రాలేదు కానీ సిలువను చూస్తారట. 2 కర్ర మొక్కలు చూసుకొని ఏమంటే అలాగా తగలబడుతున్నారు ఈ క్రైస్తవులు. మా ప్రాంతంలో చెట్టి భానుమూర్తి అనే ఒక కంసాల ఆయన ఒక పాట రాశాడు. ఆ పాట పాడుతున్నారు ఈ రోజుల్లో. ఏంటో తెలుసా, సిలువే నా శరణాయనరా, సిలువను చూచు కొలది శిలసమానమైన నా మనసు నలిగి కరిగి నీరగుచున్నదరా, సిలువే నా శరణాయనరా. మంచిది. సిలువే నీ శరణమా, సిలువ మీద ఉన్న మనిషే నీ శరణమా? ఏంటి అలా గుడ్ల గోపల్లాగా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు? వీడేంట్రా ప్రతిదాన్ని విమర్శించడానికి వచ్చాడా వీడన్నట్టుగా. నేనేం విమర్శించడం లేదు. చెట్టి భానుమూర్తి గారు మంచి ఉద్దేశంతోనే రాశారు. సిలువను చూడు, ఆ సిలువ మీద యేసు చేసిన కార్యాన్ని చూడు, నీ మనసు కరిగి నలిగి నీరైపోద్ది అన్నాడు. మరి 40 రోజులు సిలువ చుట్టే తిరిగావు కదా, నీ హృదయం ఏమైనా కరిగిందా, అది నీరయ్యిందా? 40 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇదివరకు ఎట్లా బతికావో మళ్ళీ అలాగే బతుకుతున్నావు. ఏంటి పెద్ద వ్యత్యాసం? మళ్ళీ ఏం పాటిస్తున్నాం మేము? చెప్పరు మీరు? చెప్పండి, ఏం పాటిస్తున్నాం మేము? లెంటు. సిలువ చుట్టూ తిరగండి. లేదు నేనేమి ఇప్పుడేం అన్నా చెప్పాలో చూద్దాంలేండి. అసలు ఎక్కడున్న యేసును చూడడం మనకు రావాలో కొంచెం అర్థమై చేస్తే మనం బాగుపడతాం. తొట్టులో లేడు, తొట్టు చుట్టూ తిరగండి. సిలువ మీద కూడా లేడు, సిలువ చుట్టూ తిరగాల్సిన పని లేదు. సిలువ అయిపోయిన తర్వాత 3 రోజులకి ఎక్కడికి వచ్చాం? మళ్ళీ మనం సమాధి దగ్గరికి వచ్చాం. కొన్ని సమాధి దగ్గర ఉన్నాడా? అక్కడున్న దేవదూత అంటాడు, సజీవుడిని మృతుల్లో వెతకడానికి వచ్చారేంట్రా మీరు? అమ్మా, సజీవుడిని మృతుల్లో వెతకడానికి వచ్చారేంటి? ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఎక్కడ లేడు, మీకంటే ముందుగా గల్లేకి వెళ్ళిపోయాడు, వెళ్ళనక్కడికి. దేవదూత అంత గట్టిగా చెప్పినా కూడా ఈ రోజుకి మనకు బుద్ధి రాలా. ఈస్టర్ రోజు రాగానే తిరగరా సమాధుల చుట్టూ, గీతం గీతం జై జై గీతం. చెప్పండి, మీకు వచ్చిన పాటలేగా. గీతం గీతం జై జై గీతం, చేయి తట్టే పాడదము, యేసు రాజు లేచిన హల్లెలూయా జయ మర్బట్టించదము. మరి ఆయన లేచాడు, నువ్వే పాడుతున్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు?
పాపం ఆ మరియకు, అమ్మ వింటున్నారా, ఆ స్త్రీలకు తెల్లవారుజామున ఎందుకు వచ్చారంటే లేస్తానని ప్రభు చెప్పిన మాట మర్చిపోయారు వాళ్ళు. అందుకు వాళ్ళు వచ్చారు. కానీ ఆ మాట జ్ఞాపకం ఉండి ఉంటే, ప్రభా నువ్వు లేచి ఎక్కడికి వస్తావా అని వాళ్ళు ఎదురు చూసి ఉండేవాళ్ళేమో. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? వినండి, సమాధి దగ్గర ఆయన లేడు, శిలువ మీద అసలు లేనే లేడు, తొట్టెలో అసలు లేనే లేడు. మరి ఎక్కడున్న యేసుని చూడడానికి వచ్చా మనం? అసలు యేసుని చూడడం మనకు వచ్చిందంటారా? శుభం కొర్రా పెళ్లి కొడుకు అంటే పందిట్లో బోడి పిల్ల అన్నట్టు మేమేదో చక్కగా వాక్యం విందామని వస్తే ఈడేంటో ప్రశ్నించి మన మీద నెత్తి మీద మోదుతున్నాడు అని అనుకోకండి. మీరు ఆలోచించాలి. మనం చేసే భక్తిని ఆలోచించకపోతే మనం చేసేది క్రైస్తవ్యం అవ్వదు. క్రైస్తవ విశ్వాస మార్గం ఇది ఆలోచించవలసినటువంటి మార్గం. ఆలోచించకుండా అవ్వదు. ఎందుకంటే మనసుతో మనం ఆరాధించాలి. మరి మనసులో దైవ సత్యాలు నిండాలంటే ఆలోచించాలి. మరి అమ్మా చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్న యేసుని చూడాలి? తొట్టులు ఉన్నాయని చూద్దామా? క్రిస్మస్కి వ్యతిరేకం అనుకోకండి. ఆయన శరీర ధారణతో వచ్చినప్పుడు ఏం ప్రయోజనం కలిగిందో ధ్యానం చేద్దాం. నేను తప్పని చెప్పడంలా. కానీ ఇక యేసుప్రభు చిన్నపిల్లాడిలాగా ఆ తొట్టులో పడుకొని కాలు చేతులు తండుకుంటున్న యేసయ్యను చూడకండి. శిలువ మీద ఉన్న యేసయ్యను అసలే చూడకండి. ఆయనకు తీసేశారు, దించేశారు, చనిపోయాడని. సమాధి దగ్గర ఆయన అసలు లేనే లేడు. మరి ఇప్పుడు ఎక్కడున్న యేసుని చూడాలనంటే మహిమలో ఉన్న యేసుని చూడాలి. అమ్మ అర్థమవుతున్నదా? మహిమలో ఉన్న యేసును చూడడం మనకు చేతనైతే ఎలాగ బ్రతకాలో బ్రతకడం మనకు వచ్చుద్ది. మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం మనకు వచ్చుద్ది. కనుక ఈరోజు మహిమ దర్శనం, మహిమలో ఉన్న యేసుని దర్శనం నేను మీకు విపులంగా చెప్తాను. నేను కళ్ళు తెరిచే వాక్యం చెప్తాను, అందరిని చూస్తూనే వాక్యం చెప్తాను. మీరు విన్నప్పుడు నా వైపు చూస్తూనే వినాలి. మీరు కళ్ళు మూసుకొని పెద్ద ధ్యానాలు చేయనక్కర్లా. నేను చెప్పిన విషయం కొంచెం వింటూ ఆలోచిస్తే చాలు. మీరు కళ్ళు మూసి ధ్యానం చేద్దామని పెద్ద ధ్యానం చేసి నటించకండి. నేను అసలే కొరకరానిపోయి టైపు. అమ్మా మీరు వినే రకమో లోపల నిద్రపోయే రకమో నాకు బాగా తెలుస్తుంది. అమ్మా అర్థమవుతున్నదా? రండి ఇప్పుడు బైబిల్లో ఉన్న యేసుని చూద్దాం. ఈ యేసును చూడడం ఏ మేరకు మనకు చేతనయ్యిందో మనకే తెలుస్తుంది. ఈ యేసును చూడడం మనకు చేతనైతే నిజంగా మనం ధన్యులమే. లేకపోతే ఆ మహిమలో ఉన్న యేసును చూచేందుకు తపన పడ్డానికైనా మనం ఇష్టపడవలసిన ఆవశ్యకత ఉందని ప్రేమతో మీ సోదరుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. రండి ప్రకటన 1:13 ఏమి రాస్తుందో చెప్పండి. ప్రకటన 1:13 చూడండి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆగ్రా తల్లి, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన ఈ అపొస్తలుడైన యోహానుకు ఈ మనుష్య కుమారుడేమో తెలుసు. ఆ 7 సువర్ణ దీప స్తంభాల మధ్య ఏమండి సంచరిస్తున్న మనుష్య కుమారుని చూచాడు. ఇంతకీ మనుష్య కుమారుడు ఎవరు అంటే ఈయన పునరుత్థానుడైన క్రీస్తు. చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి, స్టూడెంట్స్ ఉన్నారు కనుక ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఏమండి లయబద్ధంగా చెప్తారో రాసుకోండి, ఉపయోగపడుతుంది. పునరుత్థానుడైన క్రీస్తు, ఆంగ్లంలో రిజరెక్టెడ్ క్రైస్ట్ అని అంటారు. రిజరెక్టెడ్ క్రైస్ట్, మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తు, మరణము నుంచి తిరిగి లేచినటువంటి క్రీస్తు. ఇప్పుడు యోహాను దర్శనంలో చూచింది మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తును చూచాడు, పునరుత్థానుడైన క్రీస్తును చూచాడు. నువ్వు నమ్మిన యేసు మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తేనా అన్నది ప్రశ్న. అదేంటి బాబా అలాగంటారు? వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ చేస్తాంగా, లేచినాడు రా యేసు లేచినాడు రా అని పరగొడ పడతాంగా. మేము నమ్ముతున్నాము అని మీరంటే మీ నమ్మకం మీ యొక్క జీవితంలో చూపించాలి. అది ఎట్లా ఉంటుందో చెప్తాను వినండి. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ సంఘాన్ని సంస్కరించే ఆ పనిలో ఆయన ఉంటూ ఉండగా భయంకరమైన అపాయాలు ఆయనకు వచ్చాయి. చివరికి అతనికి చంపుతామని బెదిరింపులు వచ్చాయి.
శ్రమ, హింస, అలాగనే వినండి, బెదిరింపులు వస్తే ఒకరోజు ఇంటికి వచ్చి ఏం చేయాలో తోచగా మనసంతా ఏమన్నా బరువెక్కిపోయి ఇంటికి వచ్చి బల్ల దగ్గర 2 చేతులు ఇట్లా పెట్టుకొని తలకాయ ఆ చేతుల మధ్య పెట్టుకొని కుమిలిపోతున్నాడట. అది చూసినటువంటి భార్య, అమ్మా వింటున్నారా, అది చూసినటువంటి భార్య ఆమె ఇంట్లోనికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని మళ్ళీ బయటకు వచ్చింది. వచ్చి ఆయన ముందు నిలబడిందట. నిలబడగానే ఆయన కళ్ళిట్లా తెరిచి, ఇదేంటి ఈ బట్టలు వేసుకున్నావు, ఎవరు చచ్చిపోయారు అన్నాడు. అంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం నల్లటి దుస్తులు వేసుకుంటే వాళ్ళ ప్రియమైన వాళ్ళు ఎవరో చచ్చిపోయినట్టు లెక్క. అంతవరకు మామూలు బట్టలు వేసుకున్నటువంటి క్యాథరిన్ లోపలికి వెళ్ళి నల్ల బట్టలు వేసుకొని నిలబడగానే ఈ పెద్ద ఆయన అంటాడు, ఎవరు చచ్చిపోయారు, ఈ బట్టలు వేసావు అన్నట్ట. ఆమె అంది, యేసయ్య చచ్చిపోయాడులండి అందట. ఏంటమ్మా, యేసయ్య చచ్చిపోయాడులండి అందట. ఆయన అన్నాడు, ఆయన చనిపోవడం ఏంటి, తిరిగి లేచాడు కదా అన్నాడు. మరి తిరిగి లేచి సజీవుడైతే మరి మన శ్రమలలో ఆయన జోక్యం చేసుకుని సహాయపడడా? మీరేదో తలకాయ ఎట్లా పట్టేసుకుని విచారంతో కుమిరిపోయి కూర్చున్నారు. మీ లెక్కలో యేసయ్య తిరిగి లేవలా, చచ్చిపోయి ఉన్నాడు. వింటున్నారు? ఇలాంటి భార్యలు ఉంటే మగాళ్ళకు బలి బుద్ధులు వస్తాయి. చూసారా ఎంత బాగా బుద్ధి చెప్పిందో. భర్త మీద నేరం మోపలేదు, కానీ సత్యాన్ని మాత్రం అద్భుతంగా చెప్పింది మహాతల్లి. వింటున్నారా? మార్టిన్ లూథర్ వెంటనే విరచిమ్ముకొని చావైనా రేవైనా ఇక దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుని ఆయన సంఘాన్ని సంస్కరించగలిగాడు. ఇప్పుడు అదే విషయం మీ వరకు వస్తాను, బాగా వినండి. నిన్న నీకు ₹1,00,000 అవసరమయ్యింది. ఆ ₹1,00,000 నిన్న నీకు దొరకకపోతే నీ పరువు కాస్త బజార్న పడుద్ది. అప్పుడు ఇంట్లో మోకరించి ఏమని ప్రార్థన చేశావు? ప్రభా తండ్రి నాయనా దేవా, ప్రభా తండ్రి నాయనా దేవా, అయ్యయ్యయ్యా, బాబు నాయన కనికరించిన ఆయన లక్ష కావాలని ప్రార్థన చేశావు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏదో సహాయం చేశాడు. సాయంత్రానికి ఆ సమస్య నుంచి బయటకు వచ్చాం. ఈరోజు నీకు ₹100 కావాల్సి వచ్చింది. ₹100 కావాల్సి వస్తే పాస్టర్ గారు, మరీదాస్ గారు ₹100 ఉంటే ఇవ్వండి, రేపు ఇస్తాను అని మరీదాస్ గారిని అడిగి ₹100 తీసేసుకున్నా. ఇప్పుడు అడిగిన ఒక విషయం, నిన్న ₹1,00,000 ఆయన బతికున్నాడు, ఈరోజు ₹100 నువ్వు చంపేస్తావా? అర్థమైంది నేను చెప్పే విషయం? నిన్న ₹1,00,000 కానీ బతుకున్న దేవుడు అడిగితే సాయం చేస్తాడని అంత బాగా ఆధారపడ్డావే, ఇప్పుడు ₹100 మనిషి మీద ఆధారపడ్డావేంటి? అంటే ₹1,00,000 యేసయ్య సజీవుడే గాని ₹100 మాత్రం యేసు ప్రభు చచ్చినోడు. అందుకనే మన మనుషుల మీద ఆధారపడుతుంటాం. మన జ్ఞానంతోనో, మన బలముతోనో, లేక మన ఐశ్వర్యంతోనో మన సమస్యలు పరిష్కరించుకోవడానికైతే మనకు దేవుడే జ్ఞాపకమే రాడు. ఇక మన మీద మనమే ఆధారపడి బతికేస్తాం. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? మన మీద మనం ఆధారపడి బ్రతికినా, మన మనుషుల మీద ఆధారపడి బ్రతికినా అది ఎలాంటి అనుభవమో చదువుతాను చూడండి. మీరే చదవాలి, నేనే వాక్యాలు చదవను, మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏం రాస్తుందో చెప్పండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువురా తల్లి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుంచి తొలగించుకున్నవాడు, చెప్పమ్మా ఏంటమ్మా, అతడు శాపగ్రస్తుడంట. నిన్న ₹1,00,000 ఆయన మీద ఆధారపడ్డాను, ఆయన ఆశ్రయించాను. ఈరోజు ₹100 ఏం చేశాను? ఒక నరుడి మీద నేను ఆధారపడ్డాను, ఒక నరుడిని నేను ఆశ్రయించాను. అంటే ₹1,00,000 ఆయన బతుకున్న దేవుడు గాని ₹100 ఆయన చచ్చిపోయాడు. అందుకే నేను ఒక మనిషి మీద ఆధారపడవలసి వచ్చింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేసే పాడు పని ఏంటనంటే, సమస్య పెద్దదైతే ఎవరి వల్ల పరిష్కారం కాకపోతే దేవుని మీద బాగా ఆధారపడతారు. సమస్య చిన్నదైతే వాళ్ళ జ్ఞానంతోనూ, వాళ్ళ బలంతోనూ, వాళ్ళ పైసలతోనూ పరిష్కరించుకోగలిగితే ఇక వాళ్ళు దేవుని మీద ఆధారపడమే మానేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు యేసయ్యను పునరుత్థానుడైన క్రీస్తుగా ఆ మహిమలో ఉన్న యేసును చూచే కన్నులు వీలువి కావు. అర్థమవుతున్నదా నా గోడు? బాధపడుతుందా విషయం మీకు?
పద్మాస దీపములో ఎవరిని చూస్తున్నాడు రా యోహాన్ అంటే పునరుత్థానుడైన క్రీస్తును చూచాడు. ఒక విషయం ఎక్కువ చెప్పను, రెజరెక్టెడ్ క్రైస్ట్ అని చెప్పాను. చదువుకునే పిల్లలకు ఇంగ్లీష్లో రైమింగ్తో మీరు రాసుకోవచ్చు. రెండో సంగతి చెప్తాను, మళ్ళీ చదవండి. 13వ వచనం తర్వాత ఏముందో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ఏంటమ్మా? ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. వింటున్నారా? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాలు, రొమ్మునకు బంగారు తట్టి కట్టుకునే వాళ్ళు రెండు పనులు చేసేవాళ్ళు. అయితే రాజునై ఉండాలి లేదా యాజకుడైన ఉండాలి. రాజులకు మాత్రమే ఈ వస్త్రధారణ, రాజులకు మాత్రమే గుండె మీద ఆ బంగారపు దట్టి కనబడతా ఉంటుంది. లేకపోతే యాజకులకు ఉంటది. రాజులైనా యాజకులైనా దేవుని ప్రజల మధ్య వారు ఎవరో తెలుసా ప్రియులారా? వాళ్ళు ఏలుబడి చెయ్యువారు. అంటే యోహాను ఎవరిని చూస్తున్నాడనంటే రైనింగ్ క్రైస్ట్, ఏలుబడి చేయు క్రీస్తును చూస్తున్నాడు. ఏలుబడి చేయు క్రీస్తును చూస్తున్నాడు. యేసు ఏలుబడి చెయ్యువాడు. మీరు 93వ కీర్తన నుంచి మీరు ఆ కీర్తన గ్రంథం అలా చూడండి, చూపిస్తాను. 93వ కీర్తన దగ్గర నుంచి కొన్ని కీర్తనల వరుసగా ఆయన ఏలుబడి గురించి రాసేటువంటి మాటలు మనకు కనబడతాయి. చూడండి ఒక్క మారు మీరంతా. 93వ కీర్తన 1వ వచనం ఏంటో చదవండి అమ్మా. ఏంటమ్మా? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. చాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన ఏలుబడి చేయువాడు. అది మీ మనసులో ఉంచండి. తర్వాత మళ్ళీ 96వ కీర్తనలో చదవండి ఒకసారి. 10వ వచనం ఏం రాసిందో? యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఆగండి, అక్కడ కాపండి. ఇంకా కొంచెం 97:1కి రండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభువైన యెహోవా ఏలుచున్నాడు మహిమతో సృష్టిని అని ఒక పాట పాడతాం. ఈయన ఏలుబడి చేయు క్రీస్తు. ఎలాగ ఏలుబడి చేస్తాడో చెప్పనా? పేతురు ఆయనతో ఉన్నవారు రాత్రంతా చేపలు పడ్డాన్ని వల్ల వేశారు. ఒక చేపైనా పడలా. ఎందుకు పడలా? గల్లై సముద్రంలో అన్ని చేపలు ఉంటాయిగా, మరి చేపలు ఎందుకు పడలేదు? ఒక్కటైనా పడలేదట. నేను అనుకుంటాను ఆ రాత్రి పేతురు చేపలు పడ్డానికి వెళ్ళేటప్పుడు వేసాడు, చేపల్లారా వలల్లోకి ఒక్కటి కూడా వెళ్లకుండా షికారు తిరగండి అన్నాడు. ఆ వల దగ్గరకు రాకుండా చేపలు ఎడిపోయాయి, మాట్లాడరే, షికారుకు పోయాయి. మళ్ళీ ప్రభు పేతురుతో అంటాడు, మీ ధోని కొంచెం లోతుగా నడిపించి మీరు ఇప్పుడు వల్ల వేయండి అంటే పేతురు అన్నాడు, ఏలినవాడ రాత్రంతా మేము శ్రమ పడ్డాం, ఒక చేపైనా పడలేదు, కానీ నీ మాట చెప్పున వలవేస్తున్నాను. వలవేయగానే వినండి, ఇప్పుడు ఏసు అంటాడు, చేపల్లారా అందరూ వల్లోకి రండి అంటే షికారు ఆపేసి అన్ని వచ్చి వలలో దూరాయి. అర్థమవుతుందా? అంటే సముద్రంలోని చేపలు ఎవరి ఏలుబడి కింద ఉన్నాయి? యేసై ఏలుబడి కింద ఉన్నాయి. నల్ల కాకుల్లారా, కక్కుర్తి కాకుల్లారా, ఏది దొరికితే తినే రకం మీరు. కానీ నా సేవకుడు కేరీతివాకు దగ్గర ఆయన ఆకలితో ఉన్నాడు గనక మీకు దొరికిన రొట్టె ముక్క, మీకు దొరికిన మాంసం ముక్క మీరు కక్కుర్తితో తినడం మానేసి ముందు నా సేవకుడు పెట్టండి అంటే 7 కేరీతివాకు దగ్గర ఏలియాకు కాకులన్నీ తెచ్చి భోజనం పెడుతున్నాయి. అంటే ఆకాశంలో పక్షి ఎవరి ఏలుబడి కింద ఉంది? కరెక్టే చెప్తున్నారు మీరు. సరే, ఈ మనుషుడు నన్ను ఎరగను అని ముమ్మారు బొంకుతాడు. ముమ్మారు బొంకే వరకు కోడి నువ్వు అరవడానికి వీల్లేదే, అతగాడు బొంకిన తర్వాత నువ్వు అరవాలనంటే అతడు యేసు ఎవరో నేను ఎరగనని చెప్పగానే ఈ కోడి అరవడం మొదలు పెట్టింది. అంటే నేల మీద పక్షి ఎవరి ఏలుబడి కింద ఉంది? యేసయ్య ఏలుబడి కింద ఉంది. ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారని. ఎవడ సింహాల బోన్లో తోసేస్తే ఆకలితో నకనకలాడుతున్న ఈ సింహాలు మాకు మనిషి దొరికాడు రా తినడానికి అనుకుని గబామని వచ్చేసరికి అంటున్నాడు, సింహాలారా అతడు నాకు బహుప్రియుడు, నా సేవకుడు, అతని మీద మీరు ఒక్క చెయ్యెత్తినా నేను ఒప్పుకోను, మోకరించండి అంటే మోకరించి ప్రార్థన చేసేవాడి ముందు సింహాలన్నీ మోకరించి కూర్చున్నాయి. అంటే సింహాలు ఎవరు ఏలుబడి కింద ఉన్నాయి?
యేసయ్య ఏలుబడి కింద ఉన్నాయి. సరే, నేల మీద నడుస్తుందో గాడిద. ఆ గాడితో దేవుడు అన్నాడు, ఏ నేల మీద నడిచే గాడిద, నీ మీద కూర్చున్న గాడితో మాట్లాడవే అన్నాడు. కూర్చున్న గాడిద అంటే ఎవరో తెలుసా మీకు? మీకు బైబిల్ పరిచయం ఉంటుందని అలా చెప్తున్నా. నేల మీద నడిచే గాడిద కూర్చునే గాడితో మాట్లాడవే, నా ప్రజలను శపించుదామని పోతున్నాడు, నేను వద్దని ఇన్నిసార్లు చెప్పిన ఆ పని చేయడానికే పోతున్నాడు గనక, అతని ప్రవక్తే గాను శోధిగాడు అయిపోయాడు గనక, అందుకే నేను కూడా బరితెగించి కూర్చునే గాడిద అన్నాను. అప్పుడు నడిచే గాడిద కూర్చునే గాడితో మాట్లాడింది. అంటే నేల మీద గాడిద ఎవరు ఏలుబడి కింద ఉంది? ఇంత బాగా చెప్పారు. మరి దేవుని ఏలుబడి కింద లేనిది ఎవరు? మీకు చెప్పాలంటే, దేవుని ఏలుబడి కింద లేనిది ఎవరో మీకు తెలియాలంటే, మీటింగ్ అయ్యాక ఇంటికి వెళ్ళి ముఖం కడుక్కొని అద్దం ముందు నిలబడండి, అద్దంలో ఒకరు కనబడతారు. దేవుని ఏలుబడి కింద లేనిది ఎవరంటే, ముఖం బాగా కడుక్కొని ఇంటికి వెళ్ళి, తమ్ముడా అద్దం ముందు నిలబడు, అద్దంలో ఒకడు కనబడతాడు, ఆడే దేవుని ఏలుబడి కింద లేనివాడు. దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేసి, పెయ్యి మొండితనము చూపినట్లుగా వీళ్ళకి మొండితనం చూపడం అలవాటైపోయింది. నేనలేదమ్మా, దేవుడు అన్నాడు ఈ మాట. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో పెయ్యి మొండితనము చూపినట్లుగా 16వ వచనం చూడండి. హోషేయ గ్రంథం 4:16 చెప్పండి, ఏం రాస్తుందో. పెయ్యి మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపుతున్నారు. మీరు నా ఏలుబడి కిందకు రావటంలా. పెయ్యి మొండితనము చూపినట్టుగా వీళ్ళకి మొండితనం చూపడం అలవాటైపోయింది. అన్నదమ్ముల రక్క చెల్లారా వినండి. ఇప్పుడు పద్మాసు దీపంలో యోహాను ఎవరినండి చూస్తున్నది అంటే, ఏలుబడి చెయ్యు క్రీస్తును చూస్తున్నాడు. పునరుత్థానుడైన క్రీస్తు, రెండోది ఏలుబడి చెయ్యు క్రీస్తు. ఇంగ్లీష్ లో రెజరెక్టెడ్ క్రైస్ట్, అలాగే రైనింగ్ క్రైస్ట్ అని రెండు చెప్పా. మూడో చూద్దాం రండి. 14వ వచనం చదవండి. ఇప్పుడు 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను అని రాసి ఉంది. అంటే ఎవరో తెలుసా? ఆయన నీతిగల క్రీస్తు. ఇంగ్లీషులో రైచియస్ క్రైస్ట్ అని అంటాం, నీతిగల క్రీస్తు. ఆయన దగ్గర నలుపుకు చోటు లేదు. అతని తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై ఉన్నాయి. నలుపు లేదు అంటే అర్థం ఆయన దగ్గర పాపమే లేదు అని అర్థం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారి వెనకాల తిరిగి పేతురులా రాశాడు. 1 పేతురు 2వ అధ్యాయం ప్రియులారా 22, 23 వచనాల్లో ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అన్నాడు. ఆయన పాపం చేయలేదు. అమ్మ ఆలకిస్తున్నారా? అదే 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్న యోహాను రాస్తూ అంటాడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను, ఆయనందు పాపమేమీ లేదు అని రాశాడు. పాపం చేయలేదు, చెప్పండి, పాపమే లేదు. ఈ 2 మాటలకు మించి పౌలు గారు రాశారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపము ఎరగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాట. అమ్మ అర్థమవుతుందా? ఈ 3 మాటలు జ్ఞాపకం లేని క్రైస్తవులే కాదండి నా లెక్కలో. ఈ 3 మాటలు ఎరగని క్రైస్తవుడే కాదు. నా యేసు పాపం చేయలేదు, నా యేసులో పాపమే లేదు, నా యేసు పాపమే ఎరగనివాడు, నా కోసం పాపంగా చేయబడ్డాడు ఆ శిలువ మీద అనే విషయం ఎరగని క్రైస్తవుడే కాదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఇలా రాశాడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక చెప్ప ఎట్లున్నాడటమా, ప్రత్యేకించబడిన వాడు ఆయన. మనలాగా అర్షద్ వర్గాలకు లోనైన వాడు కాదు ఈ దేవుడు. ఈ లోకములో దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు అర్షద్ వర్గాలకు లొంగిపోయారు. కామానికో, క్రోధానికో, లోభానికో, మోహానికో, మదానికో, మత్సరానికో లొంగిపోయారు. కానీ బైబిల్లోని యేసు ప్రభు అర్షద్ వర్గాలు జయించిన వాడు. ఆయన మహాపరిశుద్ధుడు. వింటున్నారా లేదా మీరు? ఎవరు చూస్తున్నాడు యోహాను?
మహిమలో ఉన్న యేసుక్రీస్తును. ఎలాగున్నాడు మహిమలో ఉన్న యేసుక్రీస్తు? పునరుత్థానుడైన క్రీస్తుగా, తరువాత ఏలుబడి చెయ్యు క్రీస్తుగా, చెప్పండి, తరువాత నీతి గల క్రీస్తుగా కనబడుతున్నాడు. అసలు యేసును చూడటమే రాలేదండి క్రైస్తవులకి, మీరేమనుకోకండి. మరోసారి పాడుకోవాలి ఈ పాట మనం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నే నిన్ను చూడ. నేను చూచే కన్నులు మాకు లేవు, కంటిగా పొరలు కమ్మేశాయి, మా మనసు అంధకారమైపోయింది, మా హృదయం అంధకారమైపోయింది, మేము చూడలేకపోతున్నాము నిన్ను లేవా అని ఆయన పాదాలు పట్టుకొని అడుక్కోవలసిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను. ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకు? 3 వచ్చాయి. 4 చెప్తాను. 14 వచ్చిన చదవండి మళ్ళీ. ఆ తల చెప్పేశాను కదమ్మా, తల వెంట్రుకలు చెప్పేశాను కదమ్మా. ఆయన నేత్రములు, అమ్మ లేదు వదిలేశారు. 14 వచ్చిన ఒక లైన్. ఆయన నేత్రములు ఎట్లున్నాయట? అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను అంటే ఎవరో తెలుసా? అన్నిటినీ బయలుపరిచే క్రీస్తు ఆయన. ఇంగ్లీష్లో రివీలింగ్ క్రైస్ట్ అని అంటాం. ఆయన కన్నులకు మరుగైనది ఏది ఉండదు. ఆయన అన్ని చూడగలిగినటువంటి వాడు. ఉదాహరణకు ఎక్స్రే కిరణాల కంటే ఆయన కన్నుల నుంచి వచ్చిన కిరణాలు ఇంకా లోతుగా పోతాయి, లోపలికి పోతాయి. ఎక్స్రే కిరణాలు ఎంతవరకు వెళ్ళగలవు? ఈ చర్మంలోంచి, మాంసంలోంచి, చెప్పండి, నరాల్లోంచి, తర్వాత కండరాల్లోంచి, ఎముక వరకు వెళ్ళి లోపలికి వెళ్ళలేవు. అందుకని ఎక్స్రే కిరణాలు దేని ఫోటో తీశాయి? ఎవర్రా ఎక్స్రే కూడా తెలియనట్టు మొఖాలు, ఆవకాయ మొఖాలు పెట్టారు. చెప్పడమ్మా. చర్మంలోంచి, తర్వాత మాంసంలోంచి, తర్వాత ఏమో నరాల్లోంచి, ఆ కండరాల్లోంచి లోపలికి వెళ్ళిపోయిన ఎక్స్రే కిరణాలు ఎముక వరకు వెళ్ళి అవతలకు వెళ్ళలేక ఎముక ఫోటో తీసి ఇచ్చేశాయి. కానీ ఈ మహిమలో ఉన్న యేసుక్రీస్తు కన్నులంట అన్నిటినీ దూసుకుని పోయి అన్నిటినీ బట్టబయలు చేయగలదంట. అమ్మ ఆలకిస్తున్నారా? చదవండి, వచ్చిన మీకే తెలుస్తుంది. హెబ్రీ పత్రిక 4:13 చూడండి ఏమి రాసిందో. హెబ్రీ పత్రిక 4:13. ఏంటమ్మా? మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. నువ్వు ఆకాశానికి ఎక్కిపోతావా? అక్కడ ఆయన కన్నులు చూస్తాయి. నువ్వు పాతాళానికి దిగిపోతావా? అక్కడ ఆయన కన్నులు చూస్తాయి. మనుషుల పైరూపాన్ని లక్ష్య పెడతారేమో గాని నేను మనుషుల యొక్క హృదయాన్ని నేను లక్ష్య పెట్టేవాడిని. నాకు ఇంకో వచ్చిన బలి విడ్డూరం అనిపించిందండి. మీరే చదవండి, మీతో చదివిస్తా. ఆదికాండం 6:5 చూడండి. ఆదికాండం 6:5 ఏం చూడగలవు ఆయన కన్నులు? బాగా వినండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఏం చూశాడటమ్మా? ఊహలు చూశాడంట. ఏమి చూశాడు ఆయన? తలంపులు చూశాడంట. ఏమి చూశాడు ఆయన? హృదయాన్ని చూశాడంట. ఇవేమి మెటీరియల్ పార్ట్స్ కాదు, ఇలా పట్టుకుంటే దొరికే వస్తువులు కాదు కదా. కానీ అవి కూడా చూడగలుగుతున్నాడట. వారి హృదయంలో వచ్చే తలంపులు, ఆ తలంపులు వెలుపలకు దాటి వచ్చే ఊహలు అన్నిటినీ చూడగలిగిన వాడట. కొంతమంది అనుకుంటారు మేము కళ్ళు గప్పి బతికేయగలమని. మేము కళ్ళు గప్పి బతికేయగలమని అనుకుంటారు తమ్ముడు. అమ్మా నాన్న ఫీజుకి డబ్బులు ఇవ్వండి, ఫీజు కట్టకపోతే నన్ను నిలబెట్టేస్తారు కాలేజీలో అని అమ్మా నాన్నకి బురుడి కొట్టించి డబ్బులు తీసుకుని వెళ్ళి తెనాల్లో సినిమాకి పోయింది చెల్లి. తెనాల్లో సినిమాకి పోయాడు ఈ తమ్ముడు. ఎవరు చూశారులే ఈ పూర్వలు అనుకుంటున్నావు. ఈ పూర్వలు చూడపోయినా ఆ పొరమోడు చూస్తున్నాడు నిన్ను. అమ్మా నాన్నను మోసగించి డబ్బులు ఎత్తుకెళ్ళిన దొంగపిల్ల నీ ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు పోతావా? చూస్తున్నాడు. ఎవరు చూడలేదు, ఈ పూర్వలు లేరనుకుంటున్నావు. తెనాల్లో పైనన్నోడు చూస్తున్నాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అమ్మాయి ఆ గింజలు అమ్మేను, డబ్బులు వచ్చాయి, వచ్చి బీరువాలో పెట్టావు దాయని ఇచ్చినాడు ఆయన. బీరువాలో పెట్టావు.
బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. చెప్పండి ఎవరి దగ్గర ఉంటాయమ్మా బీరువా తాళాలు? ఆయన గారే డబ్బులైతే ఇచ్చాడు కానీ బీరువా తాళాలు పట్టుకుని ఊరంబడి తిరగడి మగ ఆయన. ఎవడి బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఆడాళ్ళ దగ్గరే ఉంటాయి. మీరేమో చీర చెంగుకు బీరువా తాళాలు కట్టుకొని రింగులు తిప్పుతుంటారుగా, రింగులు రాణీలు. ఈలోకేమో బయట ఎవరో చీరలు అమ్మేవాడు వచ్చాడు. చీరలు అమ్మేవాడు వస్తేను ఏమండి ఆ మూట దిప్పించి ఒక చీర కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇచ్చాడుగా మగ ఆయన. బీరువా తాళాలు తీసివి, ఆ డబ్బులు తీసుకున్నావు, చీర కొనుక్కున్నావు. ఆడాలకి కొత్త చీర కొనుక్కొని లోపల ఉంచుకోగాని ఎప్పుడు కడదామా ఓకే ఒకలాట ఉంటుందిగా మీకు. ఏదో శుభకార్యం రానే వచ్చింది, మొత్తానికి మీరు చీర కట్టారు. ఈ అమ్మాయి కూడా అంటున్నాడు, ఈ చీర ఎక్కడది? నేను కొన్నట్టుగా లేదే అన్నాడు. ఈవిడ గారు అంటున్నారు, మీరిచ్చిన డబ్బులేనండి, మీరు నేనంటే ఎంత ప్రేమిస్తారో తెలుసు, నేను కొనుక్కున్నా మీరు ఏమనుకోరని మీరు ఇచ్చిన డబ్బుల నుంచి ఒక 600 పెట్టి కొనుక్కున్నానని నిజం చెప్తే ఎంత బాగున్ను. కొంతమంది ముందరష్ట పక్కలు ఉంటారు, మసిపూసి మారడకాయ చేసేద్దామని నంగనా చెక్కలు. ఈవిడ గారు అంటుంది, మా అమ్మ కొని పంపించిందిలేండి అంది. ఏంటమ్మా? మా అమ్మగారు కొని పంపించారులే అందట. అక్కడ వారం రోజులుగా పాపం అత్తవారు ఊరి మీదకి ఏదో పని మీద పోయి ఎండన పడి వెళ్దాములే, మధ్యాహ్నం వెళ్ళి అత్తగారి దగ్గరికి కొంచెం తిని 4 గంటల వరకు కొంచెం పడుకొని చల్లబడ్డాక నడిచొద్దామని చెప్పి అత్తమ్మింటికి పోయి తిని మంచం మీద పడుకొని అత్తమ్మ కాసిచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయే ముందు అన్నాడట, ఏంటత్తయ్య నీ కూతురికి ఒక చీరే కొనలేను ఉన్నా, అసలే నువ్వు పేదరాలు మీద నువ్వెందుకు కొని పంపించావు అన్నాడు. పాప అమాయకురాలు పాతకాల మనిషి ఏమో నేనెప్పుడు కొన్నా అయినా అని. ఇక చూడండి మనోడు కాలు స్పీడ్గా ఇంటికి పడుతున్నాయి. అమ్మ వింటున్నారా? స్పీడ్గా ఇంటికి వచ్చి ఆ పశువులు కొట్టే కర్రను తీసుకొని పడి మీద పడుతున్నారు. ఏమండి చెప్పండి, నేనే తప్పు చేశాను చెప్పండి, ఎందుకు పడుతున్నారో చెప్పండి అంటే కర్ర ఇరిగేసరికి మనోడు కోపం ఆగి ఇప్పుడు అంటున్నాడు, ఎవడే ఇచ్చాడా చీర అన్నాడు. ఎవడిచ్చాడా చీర? నువ్వు నిజం చెప్పుంటే దెబ్బలు ఉండకపోను, నీ మీద అనుమానం ఉండకపోను కదా. నువ్వేమో నంగనాచివి, ఏమండి కళ్ళు కప్పేసి ఏమండి భర్త కళ్ళు కప్పి ఏదో చేద్దామని చేసే ప్రయత్నం. ఈ రోజున దెబ్బలు తిన్నావు, నీ మీద అనుమానం కూడా నీ భర్త హృదయంలో తెచ్చిపెట్టుకున్నావు. ఏమి విషయము? ఈరోజు చాలా కుటుంబాలలో వినండి, దేవుడు చూస్తున్నాడనే భయం లేక బరితెగించి చేసిన రహస్యాలే ఇంటిని రోడ్డు మీద తెస్తా ఉంది. అర్థమవుతుంది అనుకుంటాను మీకు బాగా. మీరేనేంటి దాపరకాలు ఉన్న వాళ్ళు వీళ్ళకి ఉండవా? వీళ్ళ సంగతి చెప్తాను వినండి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసండి, సాయంత్రం ఏమండి కొంచెం ముఖం మీద కడుక్కొని బయటికి బయలుదేరాడు. ఎక్కడికండి అంది ఈవిడ. వినండి బాగా, ఎక్కడికండి అంది. అలాగా అన్నాడు. అలాగన్న మగోడిని ఇప్పుడు నమ్మకండి. ఎక్కడికి వెళ్తున్నాడు, ఇటు అడ్రస్ చెప్పలేదంటే ఇటు మాయిదారి మగాడీడు. ఏమి ఎక్కడికి వెళ్తున్నావో తెలియదా, చెప్పలేవు. కొంతమంది వీళ్ళు నంగనచ్చి మగాళ్ళు చెప్పరు జవాబు. సరే మొత్తాన్ని రోడ్డు మీదకి వెళ్ళాడు. అమ్మ వింటున్నారా? ఏమంటే తెనాలి రోడ్డు మీద పోయాడు. పలావు తయారైనది అని ఉంది. 150 రూపాయలు పెట్టి మస్తు మెక్కాడు. ఏంటి ముద్ద మీద ముద్ద, ఏమంటే ముద్దల ముఠాకోరోడు తిన్నాడు. ప్లేట్ పలావ్ తినేసిన తర్వాత ఆ పక్కనే పాములు అమ్ముతున్నారు. పాములు అంటే ఏమనుకున్న నూడిల్స్, మరి పాములు తింటారండి మనం. నూడిల్స్ ఒక ఏమంటే ప్లేట్ తిన్నాడు. అటు తిరగా ఇటు తిరగా మొత్తం ఇంటికి వచ్చే ముందు అక్కడేమో బుల్లిపూరీలు ఉంటాయి, అందులో కొంచెం బంగాళదుంప కూర కుక్కి చింతపండు పులుసులో పెట్టిస్తారు. ఏంట్రా పిల్లలు చెప్పండి అది. మీకు తెలిసినట్టుంది ఈ పూరిలో. మా బెంగాలీ ఏమంటే పానీపూరి మీ వరకు వచ్చేసిందిగా, మొత్తానికి పానీపూరి మెక్కాడు. అసలు వినండి ప్రియులారు, ఇవన్నీ ఇంట్లో భారీ చేసి పెడితే తినడానికి మనోడికి నోరు రాదు. కానీ రోడ్డు మీద వాడు చేసింది ఎంత రుచో అన్నట్టుగా రోడ్డు మీద నిలబడి తెగ తింటాడు అన్నమాట. అది ఎందుకు రుచుకుంటుంది అంటాడు, అప్పుడప్పుడు ఉప్పేసుకుంటాడుగా. రోడ్డు మీద వండినోడు ఏమేస్తాడమ్మా? టేస్టింగ్ సాల్ట్. మళ్ళీ ఉప్పు అంటే మళ్ళీ ఏదనుకోలేరు. ఏమంటే టేస్టింగ్ సాల్ట్ ఇదే వేస్తుంటాడు, వండుతుంటాడు, వేస్తుంటాడు. అక్కడ బాగా తినేసి ఇంటికి రాగానే ఏమండి భోజనానికి వస్తారా అని అడిగితే ఆకలిగా లేదులే.
ఎందుకు వేస్తుంది ఆకలి? రోడ్డు మీద మెక్కొచ్చాడు, ఎందుకు ఆకలి వేస్తుంది? భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, నాన్నగారికి ఎందుకో ఒంట్లో బాగాలేదేమో, తినలేకపోతున్నారని పాప వీళ్ళు హైరాణ పడతారు. మనోడు మాత్రం కొందరం బొమ్మలాగా రోడ్డు మీద నిలబడి మెక్కొచ్చాడు దెమ్మకొక్కుగాడు. వాళ్ళ రహస్యాలు వాళ్ళవి. నేను భోజనము చీర గురించి చెప్పా, ఇంకా కొంచెం శృతి మీద చెబితే మనోభావాలు దెబ్బతింటాయని. ఈ రహస్యాలండి లోకంలో. భర్తగా తెలియకుండా భార్య రహస్యాలు, భార్యగా తెలియకుండా భర్త రహస్యాలు, అమ్మా నాన్నగా తెలియకుండా పిల్లల రహస్యాలు ఎవరూ చూడరు అనుకుంటున్నాం. కానీ చూచేవాడు అంటున్నాడు, నా దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, నా కన్నులు అగ్నిజ్వాలల వంటివి, అన్ని బయలుపరిచే కన్నులు నావి. అమ్మా వింటున్నారు? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 చెప్పాను. ఇది అర్థమైతే ఏమండి, దేవుని భయం మన గుండెకి పట్టుద్ది అన్నట్టు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. 5వ సంగతి చెప్తాము రండి, చదువుతారా? తర్వాత వచనం 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. అమ్మా వింటున్నారా? అపరంజితో సమానమైన లోహం ఏంటో చెప్పండి నాకు. అపరంజి అంటే బంగారం. బంగారం అలా కనబడే లోహం ఏంటి? ఏంటమ్మా? ఎవరో చెప్పారు, ఇత్తడి, బ్రాస్, ఇత్తడి. బైబిల్లో ఇత్తడి ఎక్కడ మీరు చదివినా అది తీర్పుకు సాదృశ్యం. అంటే అతని పాదములు ఇత్తడిలా కనబడుతున్నాయట. అంటే ఆయన తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చినప్పుడు ఆయన దయ చూపించడు. అందుకని ఇవ్వండి, పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరచున్న అపరంజితో సమానమై ఉండునంటే ఆయన నిర్దయుడైన క్రీస్తు. ఇంగ్లీష్లో రిలెంట్లెస్ క్రైస్ట్ అని అంటారు. నిర్దయుడు, దయ చూపించడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ కూర్చున్నాడో చెప్పనా? హెబ్రీ పత్రిక 4:16 ప్రకారం ఆయన కృపా సింహాసనం మీద కూర్చున్నారు. అమ్మ అందరూ నా వైపు చూసే వింటున్నారా? బుగ్గల కింద చేతులు పెట్టకండి. బుగ్గల కింద చేతులు పెట్టడం దేవుని మందిరంలో దురలవాటు. ఆడాళ్ళ మెడ ఇక్కడ నిలబడదు. దేంట్లో మాయిదా రోగం మీకు. ఇంటి దగ్గర భర్త చెప్తే అని అట్లా లేపుతావు తలకాయ, ఎక్కడ మాత్రం తల నిలబడడం లేదు. తలకాయ కింద చేయి పెట్టుకునే దేవుని సందు ఎప్పుడు కూర్చోకూడదు. అది నిష్ట లేని విధానం. దేవుని సందులో ఉన్నాం, నిష్ట ఉండాలిగా. అమ్మ వింటున్నారా లేదా? నిజ దేవుని ముందుకు వచ్చిన నిష్టగా ఉండాలి, క్రమశిక్షణతో కూర్చోవాలి. నెక్స్ట్ మీరు చాలా బాగా కూర్చున్నారులేండి. పాస్టర్ గారు బాగానే మీకు డిసిప్లిన్ నేర్పించారు. నేను కొన్ని మీటింగ్లో చూస్తుంటానండి. అదేంటో కానీ ఆడాలకు మైదా రోగం 2 ఏమండి కర్రలు తీసుకొని కట్టెల పొయ్యిలో కర్రలు పెట్టి వండినట్టు నా వైపు 2 కాలు చాపుకొని కూర్చొని వింటారు. వాక్యం నాకు ఉల్లు మండిపోతారు. దేవుని సన్నిధి భయం ఉండొద్దా? తర్వాత ఇట్లా కాలిపోద్ది అన్నమాట. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూతలు పడతాయి అన్నమాట. రేపు రాత్రి వరకు మీరు బొగ్గల కింద ఎవరైనా చెయ్యిలు పెట్టినా నేను ఒప్పుకోను, మీరు కాలు చాపి కూర్చుని ఒప్పుకోను, మీరు కళ్ళు మూసి విన్నా నేను ఒప్పుకోను. మీకు అర్థమేంటో నేను అందరూ చూసుకునే చెప్తున్నాను. ఎవరెవరి బొగ్గల కింద చెయ్యి పెట్టారో వాళ్ళకి అర్థమైపోయింది, తీసేసారు రండి. ఇద్దరే కొంచెం కునకపోతున్నారు పాప, కనురెప్పలు బరువెక్కుతున్నాయి. వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. ఇక కొంచెం కాలు చాపుదామనిపిస్తుంది ఇద్దరు అక్కలకి ఇక్కడ. కానీ ఈడేమంటాడని పాప భయంతో ముడుచుకుని కూర్చున్నారు. 1.5 గంటల లేకపోతే 2 గంటలమ్మా భరించండి, దేవుడు దీవిస్తాడు, ఇది మంచి ఆరోగ్యం ఇస్తాడు అలాంటి క్రమశిక్షణకి. సరే ఎక్కడున్నాం తల్లి ఇప్పుడు మనం? ఈపూర్లు అంటారా? పాదాలు చెప్పేశాను కదా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన నిర్దయుడైన క్రీస్తు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన హెబ్రీ పత్రిక 4:16 ఆయన అమ్మ చదవంటారా తల్లి, ఏమని రాస్తుంది? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందుట కొరకు కృప పొందునట్లు ధైర్యంతో ఆయన కృపాసనం యొద్దకు చేరుదాం. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎక్కడున్నారంటే కృపాసింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కృపాసింహాసనం ఎవరైతే వస్తారో వారికి కృపనిస్తాడట, కనికరం చూపుతాడట, సమయోచితమైన సహాయము చేస్తాడట. కానీ ఎక్కువ రోజులు ఉండడు ఈ సింహాసనం మీద. ఈ సింహాసనం మీద ఉంటే కృప చూపడం ఆయనకి ఇష్టం, కనికరం చూపడం ఆయనకి ఇష్టం, సమయోచితమైన సహాయం చేయడం ఇష్టం. కానీ ఈ సింహాసనం మీద నుంచి ధవల సింహాసనం మీదకి వెళ్ళిపోతాడు. అది తీర్పు సింహాసనం.
అక్కడ ఆయన దయనే చూపడంట, కనికరం చూపడు. అక్కడ నీకు ఏ సహాయమో దొరకదు. ఈ రోజున ఆయన కృపాసింహాసనం మీద ఉండి తన యొక్క రమ్మని నిన్ను ఆహ్వానించినప్పుడే ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మేలు పొందకపోతే ఆయన సింహాసనం మారాడో నీకు దయా కనికరము సహాయము దొరకదు. కాబట్టి ఆయన నిర్దయుడైన క్రీస్తు అవుతాడు. మహిమలో ఉన్న యేసు నిర్దయుడైన క్రీస్తు. ఎన్ని వచ్చాయి ఇప్పటికి? చెప్పండి ఎన్ని వచ్చాయమ్మా? 5 వచ్చాయి. మళ్ళీ 15వ వచనం చదవండి, ఏమి రాసిందో. ఆయన కంఠస్వరము విస్తార ప్రవాహముల జల ప్రవాహము ధ్వని వలె ఉండెను. మీరు ఎప్పుడైనా జలపాతాల దగ్గరికి వెళితే దాని ధ్వని దగ్గర మనం ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటే మన మాటలు ఎవ్వరికి వినబడవు. కనుక విస్తార జల ప్రవాహాల ధ్వని దగ్గర మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. కనుక ఆయన కంఠస్వరం అలా ఉందట. ఆ కంఠస్వరం విస్తార ప్రవాహముల ధ్వని వలె ఉంది అని అంటే ఆయన ఎవరో తెలుసా? ఆయన గంభీరుడైన క్రీస్తు. ఇంగ్లీష్లో రీగల్ క్రైస్ట్ అని అంటారు. గంభీరుడు, భీకరుడు. ఆయన స్వరం ఎలాంటిదో తెలుసా? మీరు ఆయన స్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని చదివామే. ఆయన స్వరం ఏం చేయగలదో మీకు తెలియాలంటే మీరు 29వ కీర్తన చదివితే తెలుస్తుంది మీకు. 29వ కీర్తన చూపిస్తాను రండి. 29వ కీర్తన తెరవండి ఒకసారి. 29వ కీర్తన చదువుతున్నాను చూడండి, చాలా మంచి మాటలు చదవండి అమ్మా. 4వ వచనం ఏమి రాసిందో? యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది. ఆ యెహోవా స్వరము దేవదార వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదార వృక్షలను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గొంతులు వేయినట్లు ఆయన చెయ్యును. 9వ వచనం చదవండి. యెహోవా స్వరము లేళ్లను ఇలా చెయ్యును, అది ఆకులు రాల్చును. దేవుని స్వరం విడుదలైతే ఆకులు రాలిపోతాయంట. దేవుని స్వరం విడుదలైతే లేళ్ళు ఈనేస్తాయంట. దేవుని స్వరం గాని విడుదలైతే లెబానోను దేవదారు చెట్లే అన్ని చెట్లు కంటే బలమైన చెట్లు, అవి విరిచివే పడతాయంట. అవి మొక్కలై దూడల్లా గొంతులేస్తాయంట ఆయన స్వరానికి. అటువంటి స్వరం కలిగిన ప్రభు ఆయన భీకరుండు. అందుకు ఆ పాట పాడతాం మనం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట చూడరే. ఎవరి యేసు? దెయ్యాలకు అధిపతిరా అంటే తల వంచుకుని వెళ్ళిపోయాడు. బెల్జెబూల్ అంటే. సమరయుడురా అంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు. తిండిపోతురా తల వంచుకొని వెళ్ళిపోయాడు. త్రాగబోతురా తల వంచుకొని వెళ్ళిపోయాడు. పిచ్చిపట్టినోడురా తల వంచుకొని వెళ్ళిపోయాడు. అమ్మా వింటున్నారా మీరంతా? మాకు అబ్రాము తండ్రి ఉన్నాడు, నీ తండ్రి ఎవడో చెప్పుకోలేవు, నీ బాబు ఎవడో నీకు తెలియదంటే తల వంచుకొని వెళ్ళిపోయాడు. అలా తల వంచుకొని వెళ్ళిపోయిన యేసును కాదు ఇక్కడ చూస్తున్నది, ఈయన మహిమలో ఉన్న యేసు. ఆయన స్వరం అమ్మా వింటున్నారా? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె వినబడతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి స్వరానికి? హబక్కూకు గ్రంథం 2:20 ఉంటుంది. ఆయన తన పరిశుద్ధాలయమందున్నాడు, మనమంతా ఆయన సన్నిధిలో మౌనముగా ఉండవలెనట. చూసారా? హబక్కూకు గ్రంథం 2:20. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా ఎట్లుండాలట తల్లి? మౌనంగా ఉండవలసిందే. మాట్లాడడానికి చోటు లేదు అక్కడ. అమ్మా ఎన్ని వచ్చాయి ఇప్పుడు చెప్పండి? నేను చెప్పినవి 6 విషయాలు వచ్చాయి. మళ్ళీ జ్ఞాపకం చేయన. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, ఆయన ఏలుబడి చేసే క్రీస్తు, ఆయన నీతి గల క్రీస్తు. అమ్మా అదేనా చెప్పాను 3 వరుసగా. దాని తర్వాత అన్నిటినీ బయలుపరిచే క్రీస్తు, ఆయన నిర్దయుడైనటువంటి క్రీస్తు, ఆయన గంభీరుడైన క్రీస్తు. ఏ యేసును చూస్తున్నాము? ఎంతసేపు క్రిస్మస్లు, ఎంతసేపు గుడ్ ఫ్రైడేలు, ఎంతసేపు ఈస్టర్లు, సమాధి దగ్గర ఉన్న యేసయ్యను, శిలువ మీద ఉన్న యేసయ్యను, తొట్టులో పడుకున్న యేసయ్యను, ఈ యేసునే చూడడం వచ్చింది కానీ మహిమలో ఉన్న యేసును చూడడం ఈ రోజుకి చేత కావట్లా క్రైస్తవులు. చూడండి, ఆయన చూడండి ఒక్కసారి. నేను ముందే చెప్పాను, ఈ దర్శనాలు చూసిన వ్యక్తుల యొక్క
దశ దిశ రెండు మారవలసిందే. ఈ దర్శనము చూసే కన్నులు నీకు లేకపోతే అడుగు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాము నీ నిన్ను చూడ అని ప్రార్థన చేసుకో. నీ కంటుకున్న పొరలు రాలని, నీ మనసుకు పట్టిన అంధత్వం ఎగిరిపోని, నీ హృదయానికి పట్టిన అంధకారం పటాపంచలమని, చివరికి సైతాను కలిగించిన నీ మనోనేత్రానికి గుడ్డితనానికి వెలుగురాని. ఈ ప్రయత్నం చెయ్యకుండా నమ్మేమంటే నమ్మాం, ఉన్నామంటే ఉన్నాం, ఇది కాదు క్రైస్తవ జీవితం. అమ్మ ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకి? 6 విషయాలు వచ్చాయి. 7వ చెప్తాను రండి. తర్వాత వచ్చిన చదవండి. ఏంటమ్మా? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆగండి ఆగండి ఆగండి. ఇక్కడ కనబడుతున్న క్రీస్తు ఎవరంటే క్రమపరిచే క్రీస్తు. క్రమపరిచే క్రీస్తు, ఇంగ్లీష్లో రెగ్యులేటింగ్ క్రైస్ట్ అని అంటారు. ఈ 7 నక్షత్రాలు 7 సంఘములకు అమ్మ వింటున్నారా, పెద్దలు సేవకులు, వాళ్ళని తన చేతిలో ఉంచి ఆయన క్రమపరుస్తాడట. అన్నిటినీ నియంత్రించువాడు, అన్నిటినీ నిర్వహించువాడు, అన్నిటినీ క్రమపరచువాడు. అందుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాసి ఉంటుంది, ఆ 2-3 వచనాల్లో, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, నిన్ను నిర్వహిస్తున్నాడా? నిన్ను క్రమపరచగలుగుతున్నాడా? అమ్మ వింటున్నారా? చెప్పిన మాట వినకుండా వెళ్ళిన గుర్రానికి నోట్లో పెట్టిన వారుతో కళ్ళెముతో క్రమపరుస్తారు. మనకేమైనా నోటికి వారు పెట్టాలా, వెనకాల చురుకు దెబ్బలు తగలాలా? మనకు మాట చాలదా? తెలుగు సామెత ఒకటి ఉంటుంది లేండి, ఏంటో, మంచి మనిషికి చెప్పరే ఒక్క మాట, మంచి పశువుకి ఒక దెబ్బ. ఆ ఒక దెబ్బకి పశువన్నా మారుతుందేమో కానీ ఈ మనిషి ఒక్క మాటతో మారింది. అక్కడి ఒక మాటతో మారి ఉంటే ఇన్ని మీటింగ్లు ఎందుకు, ఇన్ని ప్రసంగాలు ఎందుకు అనిపిస్తుంది నాకు. మనం రోడ్డు దేరిపోయాం. మనం ఎవడి విని 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 మనం అలవాటైపోయాం. ఆయన కంట్రోల్లోకి వెళ్ళడం మనకి ఇష్టం అవడంలా. ఆయన కంట్రోల్లోకి వెళ్ళామనుకో, ఏం ఆలోచించాలో ఏం ఆలోచించకూడదో చెప్తాడు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్తాడు, ఏది వినాలో ఏది వినకూడదో చెప్తాడు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్తాడు, ఎక్కడ వెళ్ళాలో వెళ్ళకూడదో చెప్తాడు. అన్నీ ఆయన కంట్రోల్లోకి వెళితే ఆయన జోక్యం ఉంటుందని ఇష్టం లేక ఆయన కంట్రోల్లోకి వెళ్ళి నమ్మారంటే నమ్మారంతే. మీరు ఏమనుకోపోతాడు, నీ ఆలోచనల మీద దేవుని యొక్క యాజమాన్యం ఉందా? కంట్రోల్ చేస్తున్నాడా? పవిత్రమైనవి, మాన్యమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, సత్యమైనవి, న్యాయమైన ఇవే ఆలోచిస్తున్నావా నువ్వు? ఆయన కంట్రోల్ ఉంటే ఇవన్నీ ఆలోచిస్తావంట. మాట్లాడుతున్నప్పుడు పవిత్రమైన మాటలు, దీనత్వపు మాటలు, క్షమాపణ మాట, ఈ మాటలనే పలుకుతున్నాము. ఆయన కంట్రోల్ ఉంటే మాటలు వస్తాయి. ఆయన కంట్రోల్ లేకపోతే సరస్వక్తులు, బూతులు, పోకిరి మాటలు వస్తాయి. ఆయన కంట్రోల్లో ఉంటే మన నడకలు, మన చేతలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. అందుకనే ఆయన కంట్రోల్లో రావడానికి ఇష్టపడరండి. అందుకే యేసయ్య అన్నాడు, మీరు ప్రభువా ప్రభు నన్ను పిలవడం ఎందుకు? నా తండ్రి చిత్త ప్రకారం మీరు చెయ్యనప్పుడు మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకు? నా తండ్రి చిత్తం ప్రకారం మీరు జీవించినప్పుడు అన్నారు ప్రభు. అమ్మ అర్థమవుతుందా? ఆయన మన ప్రభు, ఆయన యొక్క కంట్రోల్లోనికి వెళ్ళి బతకాలి. ఆయన 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని ఆయన నియంత్రిస్తున్నవాడు, కంట్రోల్ చేస్తున్నవాడు, ఆయన క్రమపరుస్తున్నవాడు. నిన్ను క్రమపరిచాడా అన్నదే ప్రశ్న. ఎక్కడున్న యేసుని చూస్తున్నాం? చెప్పరే, ఎక్కడున్న యేసునమ్మా చూస్తున్నాం? చెప్పండి. మరి తొట్టులున్నాయని కాదు. మీరు డిసెంబర్ ఎత్తినా, మార్చి ఎత్తినా, ఈస్టర్ పండుగ ఎత్తినా నేను అస్సలు భరించలేను. అమ్మ వింటున్నారా? వినండి. మనకి తొట్టులను యేసును చూడడానికి అక్కడ లేడు ఆయన. శిలువ మీద ఉన్న యేసును చూడడానికి అక్కడ లేడు ఆయన. సమాధి దగ్గర యేసును చూడడానికి అక్కడ లేడు ఆయన. ఆయన లేచాడు. మహిమలో ఉన్న అక్కడున్న యేసును చూడడం చేతనవ్వాలి. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 7 వచ్చాయి. 8దో చెప్తాను రండి. ఇన్ని విషయాలు ఉన్నాయా? ఏమంటే చదివి ధ్యానం చేస్తే అర్థమవుతుందండి మహిమలో ఉన్న యేసు ఎట్లా ఉన్నాడో. చదువురా తల్లి. తర్వాత ఎట్లుందట? ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్తా ఉందట.
ఏమిటి ఈ ఖడ్గం? వినండి వినండి, ఈ ఖడ్గముతో ఏం చేస్తాడు ఆయన అంటే ఆయన పగ తీర్చుకుంటాడు. నేను పరిపూర్ణమైన సృష్టిని చేసి ఈ సృష్టిలో నేను ప్రేమించిన ఆదామమ్మని పెడితే మోసగించి లోకంలో పాప ప్రవేశం చేసి మనుషులందరినీ తన మీద తిరుగుబాటు చేసేలా చేసి చివరికి అనేకులను నాశనానికి ఇచ్చుకుని పోతున్న అపవాది మీదను, వింటున్నారా మీరంతా, క్రీస్తు విరోధి మీదను, అబద్ధ క్రీస్తుతోనూ నోట్లోంచి వచ్చిన ఖడ్గముతో యుద్ధం చేస్తాడట. అక్కడ రాసుంటుంది ప్రకటన 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం బయలువెడలచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతన మద్యపు తొట్టిని త్రొక్కను. నోట నుంచి వెడలుతున్న ఏమండి రెండంచులు గల ఖడ్గముతో ఆయన పగ తీర్చుకుంటాడు. అంటే ఎవరో తెలుసా? రివెంజింగ్ క్రైస్ట్, పగ తీర్చుకునే క్రీస్తు. ఎవరమ్మా? పగ తీర్చుకునే క్రీస్తు. అపవాది మీద, వాడి అనుచరుల మీద పగలే సాధిస్తాడు ఆయన. ఎన్నొచ్చాయి ఇప్పుడు మనకు? 8 సంగతులు వచ్చినాయి. మహిమలో ఉన్న యేసు 8 రకాలుగా కనబడుతున్నాడు. 8 కలర్స్. చివరి చూడండి, 9వ దీంతో అయిపోయింది. చూడండి ఏమి రాస్తుందో 16వ వచనం చివరిలో, ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ వచనం ఏమి నేర్పిస్తుందో తెలుసా? వినండి ప్రియుల, ప్రకాశించుచున్న క్రీస్తు. ఇంగ్లీష్లో రెస్ప్లెండెంట్ క్రైస్ట్ అని అంటారు. ప్రకాశించుచున్న క్రీస్తు ఈయన. ఏ ముఖం మీద అయితే మనుషులు ఉమ్మేశారో, ఉమ్మే వాళ్ళకి ఆ ముఖం అప్పగించాడు. ఈమెకి మధ్యలో వేలాడాడట. ఆయన సిలువలో మరణించినప్పుడు ఇరువైపులా 2 దొంగలుంటే 2 దొంగల మధ్యలో వేలాడంట. ఈవిడ పరలోకంలో మనం చూస్తే సువర్ణ దీపస్తంభాల మధ్యలో ఉన్నట్ట. అంతెందుకు ఆయన ఏమని చెప్పాడు? మత్తయి 18:20లో, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో చెప్పండి వారి యేసయ్య చోటు ఎప్పుడో మధ్యస్థానమే. నీ బ్రతుకులో ఆయనకి మధ్యస్థానం కావాలి, నీ కుటుంబంలో ఆయనకి మధ్యస్థానం కావాలి, మన సంఘములో ఆయనకి మధ్యస్థానం కావాలి. మనం ఆయనకి మధ్యస్థానం ఇవ్వలేకపోతే ఆయన బయటెళ్ళే ఉంటాడు. లవోదిక సంఘం అంటాడుగా, ఇదిగో తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి అతడితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదమన్నాడే. అమ్మ అర్థమవుతున్నదా? మధ్యస్థానం ఇవ్వకపోతే బయటే ఉంటాడు ఆయన. ఈ రోజున క్రైస్తవ వ్యక్తులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు యేసును బయట పెట్టి లోపల చెక్క భజన చేసుకుంటున్నాయి. హల్లెలూయా, స్తుతి మహిమ అనుకుంటూ. ఏం భజన? హల్లెలూయా, స్తుతి మహిమ. ఆయనేమో బయట పెట్టారు. బ్రతుకులో మధ్యస్థానం ఇవ్వాలా, కుటుంబాల్లో మధ్యస్థానం ఇవ్వాలా, సంఘములో మధ్యస్థానం ఇవ్వాలా. ఆయనేమో బయట పెట్టి లోపల కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ చెక్క భజన చేసుకుని లోపల కూర్చుంటున్నాం. ఇంకా మనం ఆలోచించకపోతే మన రోజులు తెల్లారిపోతున్నాయి. ప్రియులారా వినండి, ఏమండి, 90 సంవత్సరాలు పైబడిన ముసలోడు ఒంటరిగా ఉండి పద్మాసు ద్వీపంలో, అది భయంకరమైన ద్వీపం, ఎవరు తనతో లేరు. అలాంటి సమయంలో వినండి, గంభీరుడైన ఈ క్రీస్తు, మహిమలో ఉన్న యేసు క్రీస్తు యొక్క దర్శనం అలాగ కనబడింది. ఆ దర్శనానికి ఇతను ఎలా స్పందించాడో ఇప్పుడు చెప్తాను రండి. ఎలా స్పందించాడట? 2 అనుభవాలు. 17వ వచనం చూడండి. 17వ వచనం, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను ఇటమా భయపడకము. ఈ ఒక్క వచనంలో యోహానుకు వచ్చినవి 2 అనుభవాలు. అందులో మొదటి అనుభవం, అమ్మ వింటున్నారా, దీనత్వముతో కూడిన విధేయత, హంబుల్ సబ్మిషన్. ఎక్కడ పడ్డాడంట? పాదం. వాస్తవానికి యోహాను చోటు ఎక్కడో తెలుసా? ప్రభు దగ్గర. చెప్పండి, ఎవరో చెప్తున్నారు? ఏ తమ్ముడు? ప్రభు రొమ్మును ఆనుకుని ఉండేవాడు.
యేసయ్య రొమ్ముని ఈయన తలపెట్టుకుని ఉండేవాడు. యోహాను చోటు ప్రభు యొక్క రొమ్ము. యేసయ్య ఎప్పుడు కూర్చున్నా యేసయ్య పక్కనే కూర్చుని అతను రొమ్ము మీద తలకాయ పెట్టుకుని కూర్చునే యోహాను ఇప్పుడు రొమ్ము మీద తలపెట్టడానికి తెగించలేక పాదాల మీద పడ్డాడు. దీన్ని హంబుల్ సబ్మిషన్ అనంట, దీనత్వముతో కూడిన విధేయత. రెండోది ఏమొచ్చింది తెలుసా? పరిశుద్ధ భయం వచ్చింది. అందుకనే దేవుడు అంటాడు, భయపడకము అన్నాడు ప్రభు. ఇది పరిశుద్ధమైన భయం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులమైన మనకు కావలసిన రెండు అనుభవాలు ఇవే: దీనత్వముతో కూడిన విధేయత, పరిశుద్ధతతో కూడిన భయం. ఈ రెండు రావాలి క్రైస్తవులకి. ఈ రెండు వదిలేశాం కాబట్టే నామకార్థతలో కొట్టుకుపోతుంది క్రైస్తవ్యం. నేను మీ సంఘాన్ని తప్పుపడ్డం లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను, సార్వత్రిక సంఘాన్ని దృష్టిలో పెట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే దీనత్వముతో విధేయుడయ్యాడో, పరిశుద్ధతతో కూడిన భయములోకి వచ్చాడో, ఈవిడ ప్రభు రెస్పాండ్ అయినాడు. ఎట్లో చెప్పి ముగించేస్తాను. చూడండి ఏమన్నాడు ప్రభు. చూడండి 17వ వచనంలో, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి. అమ్మ వింటున్నారా? ఏమండి, ఇది తన చేతి స్పర్శనిచ్చాడు. యేసయ్య స్పర్శ భలే ఆదరణిచ్చేది. యేసయ్య స్పర్శ అనేకులకు మేలు చేసింది. అమ్మ ఆలకిస్తున్నారు కదూ. ఇప్పుడు యోహానుకు యేసయ్య స్పర్శ దొరికింది. రెండోది ఏంటో తెలుసా? భయపడకము, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడయ్యాను గాని నేను తిరిగి లేచాను, నేను జీవించి ఉన్నవాడనయ్యా. ఈ డొమిషన్ చక్రవర్తి వలన ఇన్ని శ్రమలు అనుభవించి నువ్వు ఇక్కడ రావాల్సి వచ్చిందని నువ్వేమీ బెదిరిపోవలసిన పని లేదు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను యోహాను. మూడో మాట అన్నాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. ఒకడు మరణించాలన్నా నా చేతిలోని పని, వాడు పాతాళంలో పడాలన్నా నా చేతిలో పని. నిన్ను చంపుదామని డొమిషన్ అనుకుంటున్నాడు. వాడి ముఖం, వాడు నిన్నేం చంపుతాడు? ఒకడు పాతాళంలో పడాలన్నా దాని తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. పరలోక తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? పేతురు దగ్గర పెట్టాడు. సంఘం యొక్క తలుపులు తెరువురా నాయన, పరలోకం పోయే వాళ్ళంతా వస్తారు. నేను అనుకుంటాను పేతురు చేతిలోనే ఈ పరలోకపు తాళపు చెవులు కాకుండా ఏమంటే పాతాళపు తాళపు చెవులు, అలాగే మరణపు తాళపు చెవులు పేతురు చేతులు కానీ పెట్టుంటే చాలా మంది తోసేసి ఉండేవాడు. ఎక్కడికి చెప్పరేమమ్మా? పోనీ మీ చేతిలో పెట్టాను అనుకోండి, ఎందుకు వచ్చింది బాధ? యేసయ్య దగ్గర అడిగి, యేసుప్రవ్వా ఈ పూర్వలు కొంచెం మరణం యొక్క పాతాళలోకి ఏమో తాళపు చెవులు ఇస్తాను, వాళ్ళకి ఇవ్వని అడిగి తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, ఎంతమంది తోసేస్తారో. కొంతమంది కోడళ్ళు అత్తమ్మలు తోసేస్తారు. ముందు మొదలష్టపు కోడళ్ళు. అత్తమ్మంటే గిట్టదుగా, ఇది ఎప్పుడు కాలం చేస్తుందా ముసల్ది అన్నట్టుగా చూసే కోడలు ఉంటారుగా, కోడలు కుక్కలు అత్తమ్మని తోసేస్తారన్నమాట. కోడలంటే నచ్చని అత్తమ్మలు ఉంటారు, అత్త రాక్షసులు, వీళ్ళు కోడలు తోసేస్తారు. ఇది మన క్రైస్తవ జీవిత నిర్వాహకం. నేను ప్రేమతో మీ మనం చేస్తున్నది, హే యోహాను, ఎవండి పరలోకము యొక్కయు మరణము యొక్కయు అధికారం నా చేతులనుంది, ఎవడు నిన్నేం చేయలేడు. ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు. నోటితో భయపడవద్దన భయమిచ్చి తన అధికారాన్ని మాటల్లో చెప్పి చేతితో ఏవండి స్పర్శనిచ్చి ముసలవాడైన యోహానుని అద్భుతంగా బలపరిస్తే ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు వచ్చినాయి మనకు. అర్థమైందా? 22 అధ్యాయాలు రాసిన వాడు 90 సంవత్సరాలు పైబడిన ముసలోడు. క్రైస్తవ సంఘానికి అద్భుతమైన సేవ చేసిన ముసలాయన ఆదరించబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు, ప్రోత్సహించబడ్డాడు, ఘనమైన పరిచర్య చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఎవరు చూడడం వచ్చిందో తెలుసా అండి? మహిమలో ఉన్న యేసును చూడడం వచ్చింది. చుట్టూ తిరిగే మనిషి కాడు ఈయన, శిలువ దగ్గర నిలబడిపోయిన మనిషి కాదు ఆయన, సమాధి దగ్గర ఆగిపోయే మనిషి కాదు ఆయన, మహిమలో ఉన్న క్రీస్తును చూడడం వచ్చు ఈయనకు. ఎప్పుడో చాలా రోజుల కిందట మీ ప్రాంతాలకే, మీ ప్రాంతం అంటే ఇటేమో అటువైపు తెనాలకు అటువైపు ఏమంటే చుండూరు ఏదో ఉంటుంది కదా, అటువైపుకి వస్తుంది కదా చుండూరు, అటువైపు వచ్చాను.
ఏమంటే ఒకసారి మీటింగ్ కోసం ముస్లిం అమ్మాయి అక్కడ పాటలు పాడడానికి వచ్చింది సిస్టర్ ఒంగోలు నుంచి. ఆవిడ పాడిందండి ఆ పాట. అందులో ఉంటుందన్నమాట, ప్రభువా నీ కొరకు నేను జీవించున్నట్లు నీ పరలోక దర్శనము నాకివ్వా. యెషయా చూచాడు దర్శనం, నీ సేవ కొరకు పంపబడ్డాడు. మోషే చూశాడు నీ దర్శనం, నీ ప్రజలను విమోచించడానికి పోయాడు. యోహాను చూచాడు నీ దర్శనం, నీ పాదాల మీద పడి ఆరాధించాడు. ప్రభువా నీ కొరకు నేను జీవించినట్లు నీ దర్శనము నాకు దయచేయవా. కనుక ఈ ఉదయకాల సమయంలో నేను మహిమలో ఉన్న క్రీస్తు యొక్క దర్శనం నేను మీకు వివరించానంతే. ఈ దర్శనంలో మూడు విషయాలు చెప్పాను. అత్యున్నతమైన క్రీస్తును చూపించాను, అనుకోగలిగిన సేవకునిగా యోహాను చూపించాను, ఆదరించిన ప్రభువును కూడా చూపించాను. నువ్వు ప్రభు చేత ఆదరించబడాలంటే అనుకువ కలిగిన బిడ్డవైపోవాలి. అనుకువతో కూడిన బిడ్డవ కావాలంటే అత్యున్నతుడైన ఆ ప్రభు యొక్క దర్శనము చూడడం నీకు రావాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? ఏ యేసును చూచి క్రైస్తవుడు అయ్యావు? ఏ యేసును చూచి నువ్వు దేవుని బిడ్డవయ్యావు? అసలు యేసును చూడడం సరిగానే చేతనయ్యిందా, లేక నీ కంటికి పొరలు కమ్మాయా, లేక సాతానుడు నీ మనోనేత్రాన్ని గుడ్డితనమే కలుగు చేశాడా, లేక నీ మనసు నీ హృదయం అంధకారమయమైపోయిందా? రా, ఈ 4 కూడికల్లో ప్రభు యొక్క దర్శనము చూసి మన దశ మన దిశ రెండు మార్చుకొని ఒక మంచి ఆధ్యాత్మిక అనుభవానికి మనం ప్రయాణం చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. కుర్చీల్లో ఉన్నవారు దిగాలనుకుంటే దిగండి. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడ. ప్రభా నిన్ను చూచే కన్నులు కావు నావి. లోకాన్ని చూచి లోకములో ఉన్నటువంటి సరదాలను సుఖాలను సరసాలను చూచి ఇప్పటికే నా కన్ను అపిత్రమైపోయింది నాయన. అందుకే మహిమలో ఉన్న నిన్ను చూడలేకపోయాను. డిసెంబర్ నెలలో తొట్టిలో ఉన్న నిన్ను చూడగలిగాను, కానీ నువ్వు అక్కడ లేవు కదా ప్రభువా. ఇగో ఈ లెంట్ సీజన్లో సిలువ మీద ఉన్న నిన్ను చూస్తున్నాను, సిలువ మీద కూడా నువ్వు లేవు కదా ప్రభువా. ఈస్టర్ పండుగ వచ్చేస్తుంది, వచ్చే ఆదివారం సమాధి దగ్గర ఉన్న నిన్ను చూడాలనుకుంటున్నా, కానీ అక్కడ కూడా నువ్వు లేవు కదా ప్రభువా. నువ్వు మహిమలో ఉన్నవాడవు. ఎలాగున్నావో ఆ నీ గంభీరత ఏంటో, నీ యొక్క భీకరత్వం ఏంటో చూచి నీ సన్నిధిలో యోహాను వలె పాదముల మీద పడి నాయనా నిన్ను ఆరాధించే ఆ కృపా భాగ్యం నాకు దయచేయవా దేవని ఎవరికి వారు మేము ప్రార్థన చేసుకుందాం. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, ఆయన ఏలుబడి చేసే క్రీస్తు, ఆయన అన్నిటినీ బయలుపరిచే క్రీస్తు, ఆయన నిర్దయుడైనటువంటి క్రీస్తు, ఆయన భీకరుడైనటువంటి క్రీస్తు, ఆయన పగ సాధించేటువంటి క్రీస్తు, ఆయన అన్నిటినీ క్రమపరిచేటువంటి క్రీస్తు, ఆయన నీతి కలిగినటువంటి క్రీస్తు, ఆయన ప్రకాశించే క్రీస్తు. ఇలా 9 రకాలుగా కనబడ్డాడు ముసలాయనకు. ఆ ప్రత్యక్షత చూసిన ఆయన పాదముల మీద పడి ఆరాధించాడు. అన్న స్వామి, తమ్ముడు స్వామి, ప్రభుని నమ్మాను కానీ నేను ఎక్కడున్న యేసును చూచి నేను నమ్మానో నాకు ఈరోజు అర్థమైంది. నేను చూడవలసిన నా ప్రభు ఎక్కడున్నాడో చూడడం నా చేత కాలేదు. నేను ఆ భక్తుడు పాడినట్టుగా నేను కూడా పాడుకోవలసిన అవసరంలోనే ఉన్నాను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమని నిన్ను చూడ అని అడుక్కోవలసిన పరిస్థితిలో ఉన్నాను. నా కంటికేమో పొరలు కమ్మేసినాయి, నా మనసుకేదో గుడ్డితనం వచ్చేసింది. అయ్యో నా మనసు ఎక్కడో చీకటైపోయింది, నా హృదయం ఎక్కడో చీకటైపోయింది. ప్రభా నన్ను కనికరించవా, ప్రభా నన్ను కనికరించవా, నేను చూచే కన్నులు నాకు ప్రసాదించవా అని ఎవరికి వారు మేము భారంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా తమ్ముడు స్వామి, అన్నయ్య స్వామి, దేవుని సేవకుడా, ఈ మాటలు మాకు అర్థమైనాయి. మహిమలో ఉన్న క్రీస్తు ఇంత ఘనముగా కనబడుతుంటే నేను నా ప్రభువుని అర్థం చేసుకోవడంలో నేను విఫలమైపోయానని నాకు తేలిపోయింది.
ఆ మహిమలో ఉన్న యేసును చూచి యోహాను లాంటి వాడే ఆయన పాదముల మీద పడిపోతే నేను కూడా ఆయన పాదముల మీద పడవలసిన మనిషినని ఆయన పాదముల యొద్ద పడి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుంటాను. ఆయన చేతి స్పర్శ నాకు కావాలి, ఆయన నోట నుంచి ఆదరణ మాట నాకు కావాలి. నేను, నా కుటుంబం, మా సంఘం ఆయనకు మధ్యస్థానం ఇచ్చి ఆయన చుట్టే మేము తిరిగి బ్రతుకుతాము. ఈ కృప మాకు కలగాలని, నాకు కలగాలని ఉంది. నా కొరకై ప్రార్థన చేస్తారా బ్రదర్ అనేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థన చేసి మేము ముగిస్తాం. ఎవ్వరు ఎర్రవైపు చూడాల్సిన పని లేదు. దేవుడు నీతో మాట్లాడితే ఈ ప్రత్యక్షత నీకు అవసరం అనిపిస్తే వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభు నిన్ను ఏమంటే గొప్ప దర్శనముతో నింపి నీ దశ దిశ మార్చునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యు సిస్టర్. వందనాలు చెల్లి, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు. ప్రభు నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరమ తండ్రి, కొంత ఆలస్యమైన మేము శ్రద్ధగా నీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగాము. నీ బిడ్డలు ఆసక్తితో వింటూ వచ్చారు. ప్రభు ఒక్కొక్కరు నీ పేరును దీవించుము. వారిని చెయ్యి పట్టుకొని నాయన వారి దిశ దశను మార్చి నీ ప్రత్యక్షతను అనుగ్రహించి వారి వర్ధల చేయండి. మేలుతో నీ బిడ్డలందరినీ నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చోనండి. థ్యాంక్ యూ.